టాలీవుడ్ సీనియర్ నటుడు సురేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. తెలుగులో నటుడిగా, విలన్గా పలు విభిన్న పాత్రలతో మెప్పించారు. దాదాపు 270కి పైగా సినిమాలు చేశారు. దర్శకుడిగా, నిర్మాతగా పలు సినిమాలను తెరకెక్కించారు కూడా. ఒకప్పుడు టాలీవుడ్లో ఫుల్ డిమాండ్ ఉన్న నటుడు సురేష్. మొదట్లో హీరోగా, తర్వాత విలన్గా ఎక్కువ క్రేజ్ తెచ్చుకున్న సురేష్ ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్గా రాణిస్తున్నారు. ఒకప్పుడు ఏడాదికి 5-6 సినిమాలు చేసే ఆయన ప్రస్తుతం సినిమాల్లో పెద్దగా కనిపించట్లేదు. గతంలో నాగార్జున, అరవింద్ స్వామి, అజిత్ వంటి పలువురు స్టార్లకు తన గొంతు అరువిచ్చాడు కూడా. తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న సురేష్ తమిళంలో కూడా సత్తా చాటారు. అటు బుల్లితెరపై సీరియల్స్లోనూ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరైన సురేష్ తన కెరీర్లో జరిగిన సంఘటనలపై మాట్లాడారు. ముఖ్యంగా మరో నటి అత్తారింటికి దారేది సినిమాతో మెప్పించిన నదియా గురించి చెప్పుకొచ్చారు. అప్పట్లో హీరోయిన్గా ఉన్న నదియాతో సురేష్ లవ్లో ఉన్నారని వినిపించాయి కదా, దీనిపై మీరేమంటారు అని ప్రశ్నించగా ఆయన వివరణ ఇచ్చారు. అలాంటిదేం లేదని, నదియా నా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పారు. ఆమెతోనే ఎక్కువ సినిమాలు చేశానని, ఆమె బాయ్ ఫ్రెండ్ పేరు కూడా దాదాపుగా నా పేరులాగే ఉండేదన్నారు. నదియా బాయ్ ఫ్రెండ్ పేరు శిరీష్ అని, షూటింగ్ సమయంలో ఎక్కువగా శిరీష్తో ఫోన్ మాట్లాడేదన్నారు. అది చూసి అందరూ నాతోనే మాట్లాడేవారని అనుకునేవారని, తర్వాత నదియా శిరీష్ను పెళ్లి చేసుకుందని తెలిపారు. నదియా నాకు సిస్టర్తో సమానమని అన్నారు. తామిద్దరం ఇప్పటికీ స్నేహితులుగా ఉన్నామని సురేష్ చెప్పుకొచ్చారు. ఏపీలోని శ్రీకాళహస్తిలో జన్మించిన సురేష్ తమిళ చిత్రంతోనే ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. 1981లో పన్నీర్ పుష్పంగల్ అనే తమిళ సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. ఆ తరువాత తెలుగులో రామదండు అనే చిత్రంతో అరంగేట్రం చేశారు. హరితారెడ్డిని పెళ్లాడిన సురేష్ ఆ తర్వాత విడాకులు తీసుకున్నారు. వీరిద్దరికీ ఓ కొడుకు ఉన్నారు. ఆ తర్వాత సురేష్ రెండో పెళ్లి చేసుకున్నారు. దర్శక రచయిత్రి రాశిని పెళ్లాడారు.